పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. సో అంటే మీరు ఎంత కరేజ్ తోటి సమాధానం, ఎంత మెచ్యూరిటీతో సమాధానం పరుచుకొని ఇట్స్ ఆల్ అబౌట్ హర్ ఫ్యామిలీ కదండి. ఇంకా వాళ్ళని హ్యాపీగా ఉంచడము అంటే బట్ స్టార్టింగ్ అదర్వైజ్ మాట్లాడుకుంటారు లైక్ చాలా మాట్లాడుకుంటారు, షేర్ చేసుకుంటారు. మీ బొటిక్ వచ్చారా అక్క? అన్నీ వచ్చారు, బట్ మిమ్మల్ని ఇలా చూసి యాక్సెప్ట్ చేయరు. చేయలేదు. సో మీరు వెళ్ళరా తన ముందుకి చీర కట్టుకుని? లేదు. యు గో యాజ్ అ నార్మల్ బ్రదర్. చాలా రేర్గా కలుస్తాము. నార్మల్ బ్రదర్. ఇట్స్ వెరీ హార్డ్ ప్లేస్ అమ్మా. సో సారీ, బట్ ఐఎమ్ సారీ నాట్ బికాజ్ ఏదో మీకు తక్కువ జరిగిందని కాదు, మీరు అంత మనసు పెట్టిన అక్క. చాలా ముందే నేను యాక్సెప్ట్ చేసుకున్నాను. అక్కని హర్ట్ చేయడం నాకు ఇష్టం లేకుండింది. ఇష్టమైన వాళ్ళ దగ్గర వెళ్ళి యాక్సెప్టెన్స్ పొందాలని మనసుకు ఉంటుంది కదమ్మా. ఉంటుంది కదా. సో ఫర్ వాట్ ఎవర్ రీజన్ యూ హ్యావ్ చోజన్ యువర్ లైఫ్, షీ ఈస్ నాట్ ఏబుల్ టు కమ్ టు టర్మ్స్ విత్ యువర్ హోప్. సంథింగ్ విల్ చేంజ్. అంటే అయితే ఒక చిన్న విషయం చెప్పాలండి. ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ మా అక్కతో ట్రాన్స్ఫర్మేషన్కి ముందు ఇట్ వాజ్ అ క్యాజువల్ కన్వర్సేషన్ విత్ మై సిస్టర్. షీ వాజ్ కుకింగ్ సంథింగ్ అండ్ హెల్పింగ్. తను ఏమని చెప్పిందంటే ఐ సెడ్ లైక్ అక్క నేను ఇట్లా ట్రాన్స్ఫార్మ్ అవుదాం అనుకుంటున్నాను సో అని చెప్పింది. వెంటనే తను ఏమడిగిందంటే ఏముంది కమ్యూనిటీలో ఏముంది, దే ఆర్ లైక్ డూయింగ్ దే ఆర్ ఇన్ టు బెగ్గింగ్, దే ఆర్ ఇన్ టు సెక్స్ వర్క్ అండ్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీస్. ఇటువంటి కమ్యూనిటీకి వెళ్ళి ఏం చేస్తావు? దర్ ఈజ్ నో రెస్పెక్ట్ టువర్డ్స్ యువర్ కమ్యూనిటీ. సో అట్లా అడిగినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. ఓకే అంటే అక్క చూస్తుంది వన్ సైడ్ ఆఫ్ కాయిన్ మాత్రమే కమ్యూనిటీ గురించి. ఎందుకంటే మనం రోడ్డు మీదకి వెళ్తే ట్రాన్స్ఫార్మర్ అలాగే కనిపిస్తారు కాబట్టి తను అలాగే అర్థం చేసుకుంది. నేను ఏమనుకున్నాను అంటే తను ఇంకొంచెం ముందుకెళ్ళి ఇంట్లోనే నేను ఉన్నాను కాబట్టి ఇంకొంచెం డీటెయిల్గా అర్థం చేసుకుంటుందేమో అనుకున్నాను. కానీ దిస్ ఈజ్ వై ద రీజన్. మా అక్కనే కాదు ట్రాన్స్ విమెన్ని చాలా ఫ్యామిలీస్ ఎస్పెషల్లీ నేను అర్థం చేసుకుంది ఏంటంటే ఫ్యామిలీస్ ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఉంటారు కదా వాళ్ళే తక్కువ యాక్సెప్ట్ చేస్తున్నారు ట్రాన్స్ విమెన్ని. మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్, one of my close friend Dr. Prachi, she is also trans woman and she is the first trans doctor అనమాట మన సౌత్ ఇండియాలో. ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ టోటలీ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ అందరూ కూడా ఇప్పటికీ ఇంత సాధించిన తర్వాత కూడా తను ఇంటికి వెళ్ళదు, ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అంటే అది నిజంగానే ఒక సోషల్ టాబు ఉన్నమాట వాస్తవం. అది ఎలా అయితే యూ హ్యావ్ యాక్సెప్టెడ్ ఎవ్రీథింగ్ ఎల్స్. బట్ నాకున్న క్వశ్చన్ ఏంటంటే ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ చదువుకోని పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ అసలే యాక్సెప్ట్ చేయట్లేదు. బికాస్ ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్. ఐ ఫీల్ మీరు చెప్తున్న దాన్ని బట్టి ఐఎమ్ ఓన్లీ అసెసింగ్, నాకు తెలిసింది కాదమ్మా. నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటూ వచ్చిన థింగ్ అనమాట. ఎందుకు చాలా ఇక్కడ ఎడ్యుకేషన్ ఎక్కువ లేని వాళ్ళు మైండ్ అప్లై చేసి ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్. బట్ అక్కకి లేదు ఇతర ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ కి క్వశ్చన్స్ నాకు మీరు చిన్న దాంతో ఆన్సర్ చెప్పారు. ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్. yes, ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్. అండ్ ఆల్సో ఎక్కువ థింకింగ్ మైండ్స్ కాకపోతే ఎక్కువ క్వశ్చన్ చేయరు. థింకింగ్ మైండ్స్కి ఏమవుతుందంటే నిజంగా ఇప్పుడు అక్క మిమ్మల్ని రెసిస్ట్ చేసినా ఆబ్వియస్లీ ఇట్ ఇస్ కమింగ్ ఫ్రమ్ అ పాయింట్ ఆఫ్ కన్సర్న్, లవ్ అండ్ కన్సర్న్. ఎందుకంటే ఎక్కడ మిమ్మల్ని కూడా కొంతమంది ఉండే విధంగా మిమ్మల్ని ముద్ర వేసి మీకు రెస్పెక్ట్ తగ్గుతుంది, మీరు ఎలా బ్రతుకుతారు రేపు అనే ఒక ఫాదర్ ఫిగర్ అన్నారు కదా. అందులో ఫాదర్ ఫిగర్కి ఉండేది ఫస్ట్ ప్రొటెక్షన్, మదర్ ఫిగర్కి ఉండేది యాక్సెప్టెన్స్. సో అక్కకి అది ఉండడం సహజమే. అండ్ ఐ థింక్ ఆల్ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ విల్ హ్యావ్ ద సేమ్ ఛాలెంజ్ దట్ దే విల్ వరీ ఫర్ యూ బికాస్ మీకు ఎక్కడ రెస్పెక్ట్ కొరవడుతుంది. అండ్ నిజంగా బ్రాడ్గా ఒక ట్రాన్స్ఫర్మేషన్ రావాలి ఇన్ హౌ ద ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ప్రెజెంట్స్ ఇట్ సెల్ఫ్. ఇప్పటికీ ఫ్రాంక్గా చెప్పాలంటే సినిమాల్లో కావచ్చు, బయట మనకి ట్రాఫిక్ సిగ్నల్స్లో కావచ్చు, ఇతర ప్లేసెస్లో కావచ్చు, చాలా నెగిటివ్ ఇమేజరీ ఒకటి పాతుకుపోయింది. అది మారాలంటే ఖచ్చితంగా మీలాంటి ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ చాలా మంది ఐ నో డాక్టర్ వైజయంతి వాసంతి తెలుసు కదా మీకు, మొగ్లీ. షీ ఈస్ వెరీ 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 వండర్ఫుల్ స్పీకర్, చాలా అద్భుతంగా మాట్లాడతారు. ఐ నో హర్ వెరీ వెల్, వీ హ్యావ్ డన్ ఈవెంట్స్ టుగెదర్. అంటే ఇద్దరు తెలుసు, రచన కూడా తెలుసు. అలాగే ఇంకో ఇద్దరు ముగ్గురు ఉన్నారు దట్ యు నో ఐ హ్యావ్ ఇంటర్వ్యూడ్ ఇన్ ద పాస్ట్. కానీ అది అలాంటి వాళ్ళు వచ్చి పాజిటివ్గా మార్చాలి, ఒక ప్రభావం చూపాలి. మేబీ దట్స్ యువర్ బిగ్గర్ కాలింగ్ ఆల్సో. బికాస్ మీలాంటి వాళ్ళు చాలా మంది ఉండుండొచ్చు కదా. చాలా మంది ఉన్నారు. అదే లైక్ మీరు ఇక్కడ కూర్చుంటే వేల మీద లెక్క పెట్టుకునేంత మంది ఉన్నారు కదా, అలా కాదు చాలా మంది ఉన్నారు. అండ్ ఐ పర్సనలీ ఫీల్ మీరు మూవీస్ ఇదంతా అన్నారు కాబట్టి నాకు ముందు నుంచి అనిపిస్తుంది ఏంటంటే 90s, 80s ఒక గే క్యారెక్టర్ని కానీ ఒక ట్రాన్స్ క్యారెక్టర్ని కానీ చాలా వల్గర్గా చూపించేవాళ్ళు. అదే ఇంపాక్ట్ సొసైటీ మీద ఉండింది.
అండ్ ఇంకా లాస్ట్ ఒక 2000s కూడా అలాగే చూపించేవాళ్ళు. సో మనకి మూవీస్ అనేది చాలా పెద్ద మీడియా కదా, వాళ్ళు ఏది చూపిస్తే మీరు నిజంగా చూసారా అంటే ఎప్పుడైనా ట్రాన్స్ ఉమెన్ అంటే ఇప్పుడు కాదు, ఇలా సైడ్కి చున్నీ ఇలా కట్టుకొని ఇక్కడ 2 పూలు పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా చూసారా బయట? లైక్ గే అంటే ఎవరైనా పింక్ షర్ట్ వేసుకొని పింక్ లిప్స్టిక్ వేసుకొని డెస్పరేట్గా బిహేవ్ చేస్తున్న ఎవరైనా చూసారా? లేదు. కానీ ఎందుకు ఇలా ప్రొజెక్ట్ చేస్తున్నాం? ఇలా ప్రొజెక్ట్ చేయడం వల్లే సొసైటీలో ఉన్న పేరెంట్స్కి మనం వాళ్ళని చూసి నవ్వుకుంటాం కదా, ఇంటికి వచ్చిన తర్వాత మా పిల్లల్ని కూడా ఇలాగే నవ్వుకుంటారనే ఒక ఇంటెన్షన్తో పిల్లల్ని యాక్సెప్ట్ చేయట్లేదు. కరెక్ట్, అవును. అండ్ ఇప్పుడు కూడా మీరు చాలామందిని చూస్తుండొచ్చు. మనం ఇప్పుడు ఇంతకుముందు ఉంటే మూవీస్, ఇప్పుడు ఏంటి మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా. వీటిలో చూస్తే కనుక చాలామంది ఆ పిల్లలు కొంచెం ఇట్లా ఫెమినైన్గా ఇదంతా బిహేవ్ చేయడం చూస్తాము. కానీ దాన్ని మళ్ళీ ట్రోల్ చేసి ఇంకొక విధంగా చూపించేది ఈ మీమర్స్ వీళ్ళందరూ కూడా. అవును. వాడు చేసేది వాడు ఆనందాని కోసమో లేకపోతే XYZ థింగ్స్ కోసం వాడు చేసేది ఒకటైతే దాన్ని ట్రోల్ చేసి దాన్ని ఇంకోటి చేసి మల్టిపుల్ టైమ్స్ మనకు కనిపించేలాగా చేసేది వీళ్ళు. వాళ్ళకు కూడా ఉంటుందండి. ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ అన్న నేను ఎవరైతే ఇవన్నీ క్రియేట్ చేస్తారో వాళ్ళకు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండింది. వాళ్ళు ఏదో ఇంకా నిజంగా చెప్పాలంటే కొంచెం మెంటల్ స్టేటస్ సరిగా లేని వాళ్ళే ఇలాంటి పనులు చేస్తారు. ఎవరు కమ్యూనిటీలో కూడా వీళ్ళనే మల్టిపుల్ టైమ్స్ చూపించడం వల్ల చాలామంది ఏమనుకుంటారు, కొంచెం ఈ ట్రాన్స్ కమ్యూనిటీ LGBTలో వీళ్ళందరికీ మైండ్ సరిగ్గా ఉండదేమో అనే ఒక థింగ్ కూడా ముందుకెళ్తుంది. అవును. కానీ బయట మనం ఎవరైనా చూస్తాం అట్లా కొంచెం చాలా తక్కువ, నాట్ ఈవెన్ ఒక 5% కూడా కాదేమో. దాట్ ఈస్ వాట్. అండ్ సెకండ్ థింగ్ ఒకటి వచ్చేసి, నన్ను ఇంతకుముందు ఎవరు అడిగినా కూడా ఇంటర్వ్యూ అడిగితే నేను నో చెప్పాను. ఎందుకంటే ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారండి ఒక ట్రాన్స్ ఉమెన్ని తీసుకొచ్చి? మీలాంటి ఇంటెలెక్చువల్ పర్సన్స్ లైక్ మీలాంటి వాళ్ళు అడిగితే అది ఒక రకంగా ఉంటుంది. లైక్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మిగతా యూట్యూబర్స్ కానీ లేకపోతే వీళ్ళందరూ ఇటువంటి 18 years 19 years పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ గురించి సరిగా అవగాహన ఉండదు, సొసైటీ ఏమనుకుంటారన్న అవగాహన ఉండదు. ఆ పిల్లలకి తీసుకొచ్చి కూర్చోబెట్టేసి మీకు అబ్బాయిల మీద ఫీలింగ్స్ వస్తాయా, వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఇవంతా దేనికండి? ఇటువంటి క్వశ్చన్స్ అడిగితే సొసైటీకి దేనికి ఉపయోగపడుతుంది? కరెక్ట్. ఈ రెస్పాన్సిబిలిటీ ఉండింది కదండి వీళ్ళందరి మీద. ఇటువంటి క్వశ్చన్స్ అడిగితే ఆ పిల్లలకి సరిగ్గా మైండే సరిగ్గా పనిచేయదు చాలా మందికి. అంటే బహుశా మీరు అన్నట్టు ఆ ఏజ్ ప్రొఫైల్లో ఉండేది మెయిన్ ముందు క్యూరియాసిటీ, కొంత ఇర్రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. ఎందుకంటే దాని ఇంప్లికేషన్స్ ఏంటో అర్థం కావు. బట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ కోర్స్ అంటే సహజంగానే ప్రతి వాళ్ళ లైఫ్ ప్రోగ్రెషన్లో రిలేషన్షిప్స్ ఎలా వస్తాయి అని తెలుసుకునే ఒక కుతూహలం అందరిలో ఉంటుంది. కరెక్ట్. బట్ వాట్ యు సెడ్ ఇస్ రైట్, దట్ స్టీరియోటైప్ చేయడం, పిల్లల్ని తీసుకొచ్చి ఇంటర్వ్యూ పిచ్చి క్వశ్చన్స్ అడగడము, వాళ్ళు అంతకంటే పిచ్చి ఆన్సర్స్ చెప్పడము, ఇదంతా తీసి సొసైటీ మీదకి వదలడము, అప్పుడు అంటే జనాల మీదకి వదలడము. వాళ్ళు కూడా ఓకే వీళ్ళంటే ఇలాగే ఉంటారు, వీళ్ళకి ఒక లైఫ్లో ఒక గోల్ ఉండదు, ఒక అచీవ్ చేయాలన్న ఇది ఉండదు, వీళ్ళు ఇలాగే ఉంటారు అనుకుంటారు. అలా కాదండి. నాట్ ఓన్లీ అబౌట్ ట్రాన్స్ ఉమెన్, గేస్లో కూడా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, జాబ్ ప్రెషర్స్ ఇవన్నీ అందరు అబ్బాయిలాగే అందరు అమ్మాయిలాగే ఫేస్ చేసే వాళ్ళు అందరికీ ఉంటాయి. అవును. కానీ జనాలకి ప్రొజెక్ట్ చేయబడింది, జనాలు అర్థం చేసుకుని గేస్ అంటే సెక్షువల్గా చాలా డెస్పరేట్గా ఉంటారు. అది తప్పు కదా. లైక్ ఐ వాంటెడ్ టు టెల్ దిస్, అందరూ ఉంటారు. అందరూ అని కాదు, అబ్బాయిల్లో ఉంటారు సెక్షువల్గా డెస్పరేట్గా ఉండేవాళ్ళు, అమ్మాయిల్లో ఉంటారు, గేస్లో ఉంటారు, ట్రాన్స్ ఉమెన్లో ఉంటారు, అందరూ ఉంటారు. కాకపోతే ఇది ఎందుకు ఇట్లా ప్రొజెక్ట్ చేయబడుతుంది అనేది నాకు చాలా డిస్హర్టనింగ్గా ఉంటుంది. అంటే దట్ ఈస్ బికాస్ అగైన్ ఐఎమ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్, ఐఎమ్ జస్ట్ అంటే ట్రైంగ్ టు థింక్ అలాంగ్ విత్ యూ. బహుశా ఇక్కడ మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ ఏమైందంటే ఇది జెండర్ ట్రాన్స్ఫర్మేషనే కాబట్టి సంథింగ్ వెరీ ఫండమెంటల్ టు లైఫ్. ఈ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ వాళ్ళు ఎలా డీల్ చేస్తారో, ఎలా వాళ్ళకి మైండ్లో థాట్స్ వస్తూ ఉంటాయని ఒక స్టీరియోటైపింగ్ ఇది. మీ రెస్టింగ్ ప్లేస్ ఏంటి శుభలక్ష్మి? అంటే దేవుడా, ఫైనలీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అందరికీ ఒక పాయింట్ ఉంటుంది కదా, ఒక ప్లేస్. అది ఏంటి మీకు? నేను ముందు నుంచి కూడా నేను ఎప్పుడైనా కొంచెం ఫార్వర్డ్ ఆలోచిస్తాను కాబట్టి సమ్హౌ నాకు 45 years అట్లా వచ్చేసరికి ఐ థాట్ ఆఫ్ లైక్ ఐ హ్యావ్ టు రిటైర్. అంటే ఈ వర్క్ ఇదంతా మేబీ ఆఫ్టర్ ఒక 15 ఆ తర్వాత అప్పటికల్లా ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి సెటిల్డ్. అంటే ఐ డోంట్ వాంట్ టు వైండ్ అప్ మై బిజినెస్ నో మ్యాటర్ వాట్ అంటిల్ మై లాస్ట్ బ్రెత్. కాకపోతే ఇప్పుడు యాజ్ యూ నో అమ్మాయిలు లైక్ ఆడపిల్లలు బట్టలు చాలా ప్రెషరైజ్డ్ కాన్సెప్ట్ అది. సో ఈ ప్రెషర్స్ అన్నీ లైక్ తగ్గించేసి బై 45 ఐ హ్యావ్ టు లివ్ ఎ ప్లెజెంట్ లైఫ్, నాట్ గాడ్ డెఫినెట్లీ. మేబీ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం నా ఆలోచన విధానం ఇట్లా ఉంది. మేబీ ఆఫ్టర్ లైక్ అప్పుడు అలా లైక్ మేబీ టువర్డ్స్ ఎనీథింగ్
ప్లెజెంట్గా ఉండే విధంగా. ఐ ఆల్వేస్ ఎవరైనా ఎలా ఉన్నావు, ఎలా ఉండాలనుకుంటున్నావు అంటే హ్యాపీగా కాదు, నేను ప్లెజెంట్గా ఉండాలని చెప్పే పర్సన్ని. సో ప్లెజెంట్ లైఫ్ స్టైల్ ఉండాలి. సో దాట్ ఈజ్ ఆల్ మై థింగ్ అబౌట్. హ్యాపీ అనేది ఇట్స్ టెంపరీ థింగ్. కాసేపు హ్యాపీగా ఉండగలుగుతాం, ఒక 10 నిమిషాలు హ్యాపీగా ఉండగలుగుతాం, కానీ ప్లెజెంట్ ఇట్స్ స్టేట్ ఆఫ్ మైండ్, ఎప్పటికీ ప్లెజెంట్గా ఉండొచ్చు కదా. వెరీ ట్రూ, వెరీ ట్రూ. సో అయితే మరి యూ ఫౌండ్ యువర్ కాలింగ్ అండ్ మీ 45th ఇయర్ వచ్చేలోపు మీరు చక్కగా ప్రెజెంట్ స్థితికి ఎదగడానికి మీ బిజినెస్ కూడా అలా పికప్ అవుతుందని ఆశిస్తున్నాం. మరి మీ బిజినెస్ నేను చూడాలంటే బట్టలు ఎలా ఉన్నాయని మీ అందరం చూడాలంటే ఏం చేయాలి? ఐ థాట్ ఆఫ్ ఇన్వైటింగ్, అంటే అందరూ స్టోర్కి వచ్చి ఉండుంటే కనుక దట్ వుడ్ బి మోర్. బట్ యువర్ ఆన్లైన్ కదా, ఆన్లైన్ ఉన్నారు కదా? యా వి ఆర్ ఆన్లైన్. యా కాదంబరి కాదంబరి స్టూడియో అంటే మీ ఫ్యాషన్స్ అని, మీ ఫ్యాషన్ స్టేట్మెంట్స్ అని ఫ్రమ్ అంటే లైక్ ఆల్మోస్ట్ నేను స్టార్టింగ్ నుంచి చేసిన నా డిజైన్స్ కానీ యూ కెన్ గెట్ టు సీ ఎవ్రీథింగ్ ఓవర్ దేర్, ఇన్స్టాగ్రామ్ ఎవ్రీథింగ్. వి విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఎ లాట్ అండి. లక్ష్మి, అండ్ తప్పకుండా మీకు కావాల్సిన హ్యాపీనెస్ అండ్ ప్లెజెంట్నెస్ అన్నీ వస్తాయని చెప్పి కోరుకుంటున్నాం. అండ్ మే యూ బీ అ ఫైటర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఇంటర్వ్యూ. అండ్ ఈ ముఖ్యంగా మీరు నేను చెప్పాలనుకున్న ఏంటంటే ఎవ్రీథింగ్ ట్రాన్స్ ఉమెన్ని వెంటనే యాక్సెప్ట్ చేయకపోయినా కూడా దీంట్లో వైటల్ రోల్ వచ్చేసి పేరెంట్స్దే ఉండిందండి. సొసైటీ అని కూడా నేను చెప్పను. సొసైటీ మమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి, సొసైటీ మారాలి, ఇది చెప్పను నేను. పిల్లలు చాలా యంగ్ ఏజ్ ఉన్నప్పుడే పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే లైక్ పేరెంట్స్ ఆటిజం ఉన్న కిడ్స్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, లేకపోతే ఫిజికలీ డిసేబుల్గా ఉన్న పిల్లల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ పర్టికులర్ థింగ్ అనేది ఆల్మోస్ట్ ఒక 13-12 ఇయర్స్ ఉన్నప్పుడే అర్థమవుతుంది పేరెంట్స్కి, కొంచెం దగ్గరగా అబ్జర్వ్ చేస్తే కనుక. ఆ పర్టికులర్ టైంలో వాళ్ళు పిల్లల్ని ఇబ్బంది పెట్టడము, లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడిపోవడం కాకుండా అంటే అందరి పిల్లలకి ఒకటే రకమైన మెచ్యూరిటీ ఉండదు. పెద్దవాళ్ళకైతే ఆ ఏజ్లో వచ్చేస్తుంది కాబట్టి లైక్ పిల్లల్ని కొంచెం స్పెషల్గా ట్రీట్ చేయడం అంటే ఓకే యు ఆర్ ఫైన్, ఎవరేమైనా అన్నా కూడా లైక్ లెట్ మీ నో అండ్ విల్ సార్ట్ అవుట్ అన్నట్టుగా ఉంటే బాగుంటుంది. సో ఇట్లా పిల్లలు ఇంకా కాన్ఫిడెంట్గా పెరుగుతారు. వాళ్ళు ఫర్దర్గా కొంచెం రెస్పెక్టబుల్ లైఫ్, అంటే ఇదంతా కూడా లైక్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ చెప్పినట్టుగా పిల్లలు పేరెంట్స్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ జరిగితే కనుక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం లైక్ ఒక డికేడ్ తర్వాత మీరు ఇంటర్వ్యూ స్టార్టింగ్లో అన్నట్టుగా ట్రాన్స్ ఉమెన్ అని చెప్పాల్సిన అవసరం లేకుండా ఆడవాళ్ళలాగా లైక్ ఆడపిల్లలు ఎలా అయితే రెస్పెక్ట్ఫుల్ జాబ్ చేస్తూ రెస్పెక్టబుల్ లైఫ్ స్టైల్ ఉంటుందో అలాంటి లైఫ్ స్టైల్ ట్రాన్స్ ఉమెన్కి కూడా వస్తుంది అని అనుకుంటున్నాను. తప్పకుండా. ఐ థింక్ ఇప్పటికే వెస్ట్లో చాలా మార్పు మొదలైంది అంటున్నారు. వీల్ వాచ్ అండ్ సీ. ఇక్కడ ఇండియాలో అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ జెండర్ గురించి అని కాదు, బట్ ఇక్కడ భారతదేశంలో కూడా ఇప్పుడిప్పుడు రాజ్యాంగబద్ధంగా వచ్చే హక్కులు కూడా చాటుకోవడానికి చాలామంది బయటకు వస్తున్నారు. సుబ్బలక్ష్మి, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ టైమ్ అండ్ యువర్ వాల్యుబుల్ మెసేజ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ.